ఒకటి చెప్పనా, దారి కనపడలేదని చెప్పనా, ఎటు వెళ్ళాలో అర్థం కాలేదని చెప్పనా. చీ మంచు పోరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి మహారాష్ట్రలో త్రయంబకేశ్వరం నుంచి ఒక 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంజనేరి తీర్థ దగ్గర ఉన్నాము. ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం గురించి చాలామందికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట, స్వామి ఎక్కడ పుట్టాడని చెప్పి. కానీ కొంతమంది ఏమంటారు తిరుపతిలోని జపాలి తీర్థలో, అలాగే కర్ణాటకలోని అంజనాద్రిపేటలో, అలాగే ఈ అంజనేరి హిల్స్లో కూడా స్వామి జన్మించాడని చెప్పి ఇక్కడి వాళ్ళు నమ్ముతారు. సో ఎవరి నమ్మకాలు ఎట్టున్నా మనం గౌరవించాల్సింది ఏంటంటే లోకల్ వాళ్ళు ఏం నమ్ముతున్నారో, ఈ రాష్ట్రం వాళ్ళు ఏం నమ్ముతున్నారో ఆ చరిత్రను మాత్రమే మీకు చెప్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా ఈ ప్రదేశం గురించి అంజనేరి ఫోర్ట్ అని కొట్టండి, అంజనేరి తీర్థ అని కొట్టండి, మీకు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి జన్మించిన ప్రదేశం అనేది చూపిస్తుంది. సో ఇక్కడున్న చరిత్ర ప్రకారం స్వామి ఈ ప్రదేశంలో అంజనీమాత అంటే స్వామి వాళ్ళ అమ్మగారు ఈ ప్రదేశంలో తపస్సు చేయడంతో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆవిడకు వరం ఇచ్చాడు. ఆ వరంతో ఈ ప్రదేశంలో స్వామి జన్మించాడని చెప్పి నమ్ముతారు. అండ్ ఇంకొక చరిత్ర కూడా ఉంది ఇక్కడ. ఆ సూర్యుడి పవర్ ఏందో ఆంజనేయ స్వామికి తెలీదు చిన్నతనంలో. సో తెలియక ఇక్కడ ఒక పాదపు ముద్ర మోపి ఇక్కడ నుంచి జంప్ చేసి ఆ సూర్యుడిని మింగడానికి ప్రయత్నించినాడంట. ఆ సమయంలో ఇక్కడ స్వామిది పాదపు ముద్ర పడింది. సో అది కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ మంగళవారం శనివారం జనాలు ఎక్కువ వస్తారు. ఇక్కడ హనుమాన్ జయంతి జరిగినప్పుడు మహారాష్ట్రలోని జనాలందరూ కూడా చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చి ఉత్సవాలు జరుపుతారనమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వర్షంలో ఈ మంచులో భలే థ్రిల్లింగ్ అనిపిస్తుంది. నేను చెప్పేది ఏం లేదు, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇక స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ ఇక్కడ మనము 10 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలా ఒక్కొక్కరికి. అండ్ ఇక్కడ చూడండి మనం టికెట్ తీసుకున్నామన్నమాట. ఇదేం ఓపెన్ కావడంలా టికెట్ తీసుకున్నాము. ఇప్పుడైతే మనము ఈ దారితో పాటు చూడండి అక్కడికి పోవాలా, అక్కడ చేరుకోవాలన్నమాట. అసలే వర్షాకాలం, ఎక్కడ చూసినా కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి. దాదాపు ఒక వారం రోజులు అయింది మేము ఎండను చూసి. ఈరోజు పర్లేదు, కొంచెం బాగానే ఉంది వెదర్. చూద్దాం, ఇంకా ముందరికి వెళ్దాము. 4264 అడుగులు ఎత్తే ఎక్కాలి ఇప్పుడు మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదంతా కూడా అంజనేరి విలేజ్. అండ్ మనకి ఇక్కడ కెమెరా కానీ గోప్రో కానీ డ్రోన్ కానీ అవన్నీ కూడా అలో లేదు, ఎందుకంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పక్షులు అనేవి ఉంటాయి కదా, మనం డ్రోన్ ఎగిరేసినా లేదంటే డిఎస్ఎల్ఆర్ వాడినా ఏదో ఒక విధంగా పక్షులకి హాని జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కెమెరాస్ అయితే అలో లేవన్నమాట. ఒకవేళ మనం కాదని తీసుకోపోతే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనమైతే ప్రజెంట్ మంచి క్లారిటీ ఉన్న మొబైల్తోనే వీడియో తీస్తున్నాము. సో ఇబ్బంది ఏం లేదు, వీడియో మొత్తం కూడా మీకు బాగా చూడడానికి బాగుంటుంది, విజువల్స్ కూడా బాగానే ఉంటాయి. అజుడు ఎంటరగచ్చ చూస్తున్నారా? ఎంటరగచ్చ రండి పోదాం ఇంకా ముందరికి. ఫ్రెండ్స్ వెహికల్స్ తెచ్చుకున్న వాళ్ళు ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు, చాలా దూరం వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. బట్ మనం మాత్రం ఇక్కడ షార్ట్కట్లో వచ్చినాము. అండ్ ఇక్కడ చూడండి శనగపప్పులు, ఇంకా కురుకురేలు, వాటరు, మనకేం ఇబ్బంది లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు. అంటే మనం మోసుకొని రావాల్సిన అవసరం లేదు. సో హ్యాపీగా ఇక్కడ తాగేసి నీళ్ళు మనం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనం ఒక 15 మినిట్స్ దాకా అయితే నడిచినాం.
ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది అండ్ పైన అంతా మంచు చూడండి ఎట్లా కమ్ముకుందో. పైకి వెళ్ళాలి ఇప్పుడు మనము. అండ్ దానికంటే ముందు ఇక్కడ మనకు ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారనమాట. మనం ఎంతమంది వెళ్తున్నాము, ఏ టైంకి వెళ్తున్నాము అనేది ఎంట్రీ తీసుకుంటారు. అండ్ మన బ్యాగ్స్ కూడా కెమెరా ఉందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. సో ఇక్కడ ఎంట్రీ అంతా అయిపోయింది, ఇక్కడ నుంచి వెళ్తున్నాం. మెయిన్ది ఈరోజు వెదర్ బాగుందిలే, ఎండ పెడతాదేమో అనుకుంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఎప్పుడు వర్షాలు, ఇక్కడ వర్షాలు తప్ప ఇంకా వేరేది లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, హమేషా బోర్డులే పెట్టినారు. ఇక్కడ అన్ని కోతులు ఉన్నాయన్నమాట. మనం ఏదైనా తినే వస్తువులు తీసుకుపోయినామంటే అటాక్ చేస్తాయి. అంటే మన మీద కాదు, తినే వస్తువుల మీద. రండి వెళ్దాం. ఇందాక ఇక్కడ రాగానే అక్కడ పైనుంచి దన స్పీడ్గా దిగింది. ఇది భయం వేస్తుంది పోవాలంటేనే. అమ్మయ్యా తప్పించుకున్నాము. భయపడుకుంటూనే దాటుకున్నాను. ఇంకా మీ సంగతి ఇందిరారా, నన్ను ముందర పంపించినారు కదా, ఇప్పుడు మీ సంగతి ఇందిరారి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తం మెట్లే ఇవన్నీ, మొత్తం పాచి పట్టినాయి. వర్షం పడడంతో మొత్తం నీళ్ళన్నీ ఈ మెట్లపై నుంచే వెళ్తున్నాయి అన్నమాట. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలా, ఎందుకంటే స్లిప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ వర్షంలోనే మన ప్రయాణం అయితే ముందరికి కొనసాగిస్తున్నాము. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. వీలైతే మీరు కూడా మీ లైఫ్లో ట్రై చేయండి. ప్రస్తుతానికి అయితే మిమ్మల్ని కొండపైకి చేరుస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మెట్లు దాటుకొని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ జైన గుహ ఒకటి ఉంటుంది. జైనులు కూడా ఈ ప్రదేశంలో దాదాపు 108 గుహలు అయితే నిర్మాణం చేసినారు. సో అవన్నీ కూడా మనకు కనపడవు అనమాట. ఇక్కడ ప్రస్తుతానికైతే లాగేసినారా, లాగేశారు, లేదంటే లోపలికి వెళ్ళి చూపించేవాళ్ళము. చూస్తున్నారు కదా, గుహ 1 అని ఉంది అక్కడ. గుఫ అంటారు వీళ్ళు, మనం గుహ అంటాము. ఇక్కడ చూడరా వాటరు, ఇక్కడ చూపి కెమెరాతో. అండ్ ఇంకో విషయం, ఇందాక అన్న వాళ్ళు ఆ కట్టెలు ఎత్తుకొని పోయినారనమాట, నెత్తిన పెట్టుకొని. పాపం అక్క అన్న ఇక్కడ ఎన్నో, అంటే వైద్యానికి సంబంధించి ఎన్నో వనమూలికలు అయితే ఇక్కడ దొరుకుతాయంట. అంటే ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి వనమూలికలు అయితే ఇక్కడ ఉంటాయంట. రండి వెళ్దాం. మెడిసిన్లో అవి వాడుతుంటారు అనమాట ఆ వనమూలికలన్నీ కూడా. ఈ మంకీ మాత్రం మమ్మల్ని అక్కడి నుంచి వదిలిపెట్టడంలే. ఇవి బ్యాగులు చూస్తే అయిపోయాక పగబట్టినట్టే. ఈ బ్యాగులో ఏముందో అని ఏం లేదు. ఏం చేయాలరా నాయన, పో ఛాన్స్ చెప్పా, ముందరకు పోనీకి లేదు. మళ్ళీ ఏమన్నా ఊరికి అట్లా బెదిరిస్తే మమ్మల్ని గడసనికి చూస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక ఫుటేజ్ చూస్తున్నారు కదా, అది ఎక్కడ అనుకుంటున్నారా? ఇక్కడే అనమాట. సో ఎక్కువ వర్షం పడినప్పుడు ఈ మెట్లం పడి చాలా ఫోర్స్గా నీళ్ళు వస్తాయి. అటువంటి సమయంలో మాత్రం మీరు ఇక్కడ రావద్దు. ఎందుకంటే వచ్చే ఆ ఫోర్స్కి మనం కింద పోయిపడినా కూడా ఆశ్చర్యం లేదు, అంత ఫోర్స్ అయితే నీళ్ళు వస్తాయంట. ప్రస్తుతానికైతే పర్లేదు, ఈ మాత్రం నీళ్ళు వచ్చినాయంటే వెళ్ళొచ్చు మనం. అది కూడా ఈ పాచి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలా.
పైకి వచ్చిన తర్వాత చూడండి లొకేషన్, ఈ చుట్టూ మామూలు లొకేషన్ కాదు ఇది. ఒకవేళ మన దగ్గర డ్రోన్ పర్మిషన్ కానీ ఉండింటే ఒక రేంజ్లో వచ్చేది. చల్లగా పడుకోవాలనిపిస్తుంది ఇక్కడ, అంత బాగుంది. అబ్బా నెక్స్ట్ దాదాపు 1 గంటన్నర నడిచిన తర్వాత అంజనీమాత ధ్యాన్ మందిర్, అంజనీమాత అమ్మవారు. ఈ అమ్మవారు వచ్చేసి సాక్షాత్తు ఆంజనేయ స్వామి వాళ్ళ తల్లి అనమాట. ఈవిడ ఈ ప్రదేశంలో ధ్యానం చేసేది. ఎందుకు ధ్యానం చేసిందంటే ఈవిడకు సంతానం లేదు. సో సంతానం కోసం అని చెప్పి ఈ ప్రదేశంలో ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ధ్యానం చేస్తుంది. సో ఆ ధ్యానం చేసినప్పుడు సాక్షాత్తు ఆ ఈశ్వరుడే అమ్మవారికి ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రసాదిస్తారనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి చూస్తున్నారు కదా, చిన్న బాలాంజనేయ స్వామి. అండ్ ఇక్కడ అంజనీమాత అమ్మవారు. దీనికి అంజనీ ఫోర్ట్ అని పేరు కూడా రావడానికి కారణం అంజనీమాత అమ్మవారే. అంజనీర్ ఫోర్ట్ అని వచ్చింది పేరు దీనికి. ఓకేనా, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈ ప్రదేశంలోనే ధ్యానం చేసినారు. ఇంకా నెక్స్ట్ వెళ్దాం రండి. మళ్ళీ మంచు ఫుల్గా స్టార్ట్ అయింది. ఇక్కడ షూ వేసుకొని మళ్ళీ మనం బయలుదేరడమే. ఇంకా ఒకటి చెప్పనా, దారి కనపడలేదని చెప్పనా, ఎటు వెళ్ళాలో అర్థం కాలేదని చెప్పనా. మంచు పోరా ఎటు పోవాలని అర్థం కావడంలే, మొత్తం మంచిగా అమ్ముకుంది. చూద్దాం రండి ఇంకా ఎంత దూరం పోవాలనో ఏమో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చిన్న సైజు చెరువులాగా ఉంది ఇది. దీనికి ఒక చరిత్ర ఉంది. అదేంటంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఈ ప్రదేశంలో కొంతమంది మునీశ్వరుడు ఇట్లా చెట్లు కనపడుతున్నాయి కదా, ఈ చెట్ల కింద కూర్చొని వాళ్ళు తపస్సు చేస్తుంటే వాళ్ళని డిస్టర్బ్ చేసేవాడంట. సో అదేవిధంగా పైనున్న ఏకంగా ఆ సూర్యున్నే మింగడానికి ఇక్కడ ఒక పాదం మోపి పైకి జంప్ చేసినాడంట స్వామి. సో ఆ సమయంలో ఇక్కడ పాదంలాగా ఏర్పడిందంట. మనకు పాదం అనేది ఇప్పుడు మొత్తం మంచు కప్పుకుంది, నేనేం చేయలేను దానికి. వీలైతే పైనుంచి కనపడితే మనం చూపిద్దాము. అండ్ మీకు దానికి సంబంధించిన ఆధారం వచ్చేసి అక్కడ పెట్టినారు, అంటే చూపిస్తారండి. అది పైన కొండపై నుంచి చూస్తే సేమ్ ఒక పాదం ఎట్లయితే ఉంటుందో స్వామిది, ఆ పాద ముద్ర అనేది కనపడతాడంట. ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డులో కూడా మనం చూసుకోవచ్చు. అదో చూస్తున్నారు కదా. ఏమంటే ఇది చూడాలంటే మనకు ఇక మంచల్లో ఉండకూడదు. మంచు ఉంది కాబట్టి మనం ఏం చేయాలని అర్థం కావడం లేదు మాకే. ఎందుకంటే వీడియో తీయడమే గగనం అనేటట్టు ఉంది. ఏ సమయంలో ఊసరవిల్లిలాగా మారిపోతుంది వెదర్ అంతా కూడా. ఎప్పుడు బాగుంటుందో తెలియదు, ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు. మొత్తానికైతే మనం అక్కడ చూడకపోయినా ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి ఫోటోలో బోర్డులో పెట్టినారు. సూర్యుడినే మింగాలనుకున్నాడంట స్వామి. అది ఈ ప్రదేశమే. ఓకేనా, ఇంకా ముందరికి వెళ్దాం రండి. అలసిన ఆశలకు నిమ్మకాయ నీళ్ళంట. మొత్తానికైతే ఇక్కడ నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నాం మనము. అమ్మా భారీగా అలసిపోయినాము. ఇక్కడ లెమన్ వాటర్ తాగి పైకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఫుల్ వర్షం పడుతుంది, ఏం చేయాలో అర్థం కావడంలే. ఆగిపోయినాం ఇక్కడ. దాదాపు 1 అవర్ అయిపోయింది ఇక్కడ ఆగిపోయి. కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశానికి వెళ్ళాలంటే ఇటు సైడ్ వెళ్ళాలా. ఇక్కడ వచ్చేసి సీతమ్మ తల్లి వారి గుహ ఉందంట. వెళ్దాం రండి. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని చరిత్ర చెప్తాను. సీతమ్మ తల్లి వారి గుహ దగ్గరికి వచ్చాం మనము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రదేశానికి ఉన్న చరిత్ర ఏంటంటే గోరఖ్నాథ్ అండ్ మచ్చేంద్రదాస్ వాళ్ళిద్దరు కూడా ఈ ప్రదేశంలో తపస్సు చేశారంట. ఫుల్ వర్షం పడి అంత నీళ్ళన్నీ కారుతున్నాయి.
అండ్ ఈ గుహ దగ్గరనే సీతమ్మ తల్లి వారు మొదటిసారి అంజనీదేవి అమ్మవారిని కలిసారంట. చూద్దాం రండి లోపలికి వెళ్ళి. ఇక్కడ షూ ఇప్పేసి వెళ్ళాలి మనం. అంజనీ మాత అమ్మవారిని మొదటిసారి ఈ ప్రదేశంలోనే కలిసారంట. వా, నేను లోపలికి వెళ్తాను తీసుకొని, వర్షం పడుతుంది కాబట్టి చాలా కష్టంగా ఉంది. అబ్బా, చూడండి లోపల ఈ విధంగా ఉంది, చూస్తున్నారా? ఇక్కడ బయట నుంచి వచ్చినాం మనము. లోపలంతా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం, ఇటు సైడ్ అంతా ఖాళీగా ఉంది. ఇక్కడ కూడా రామాయణ ఇతిహాస శిల్పాలు అయితే ఉన్నాయన్నమాట, శిల్పకళ కనపడుతుంది. ఇటు సైడ్ అంతా ఖాళీగా ఉంది. లోపల చూద్దాం రండి. లైటింగ్ లేదు, గుహ కదా, సో లైటింగ్ లేదు, అర్థం చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉందన్నమాట లోపల. ఓకే, ఇంకా బయటికి వెళ్దాం, ఎందుకంటే ఇంకా చాలా ఉంది మనం ప్రయాణం చేసేది. వర్షం ఫుల్ ఎక్కువైంది, టైం ఎక్కువైందంటే లైట్ ఫెయిల్ అయితే మళ్ళీ కష్టం. ఫైనల్గా స్వామి దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, షూ ఇక్కడ వదిలేసి స్వామి దగ్గరికి చేరుకుంటున్నాము. ఆంజనేయ స్వామి, హనుమంత స్వామి జన్మించిన ప్రదేశం ఇదే. ఇక్కడ విగ్రహం చూసుకోవచ్చు స్వామిది. రండి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో. దగ్గర నుంచి చూపియండి, చూపిరా దగ్గర నుంచి చూడండి స్వామివారిని. ఇంక ఇదే ఫైనల్ డెస్టినేషన్ అనమాట. ఇంకా ఇంతకు మించి ఇంకా ఎక్కడ వెళ్ళినా కూడా ఏముండదు, ఇదే ఫైనల్. ఓకేనా, చూడండి చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాము. స్వామి జన్మించిన ప్రదేశం. ఓకేనా, ఇంకా బయటికి రారి. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కోనేరు ఉంది చిన్నది. ఆవు కూడా ఉంది, ఆవు తింటుంది గడ్డి. అండ్ ఇక్కడ చూడండి చిన్న కోనేరు ఉంది, మొత్తం మంచుతో కమ్ముకుంది. వాళ్ళు ఉంది కదా ఈ ప్లేస్లో ఆవు తింటుంటే గడ్డి. అండ్ అక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నట్టున్నాయి, వెళ్దాం రండి. ఇంత పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం మిస్ చేసినా కూడా మళ్ళీ ఏం లాభం ఉంది చెప్పండి. ఇంత దూరం వచ్చిన తర్వాత స్వామి ఈశ్వరుడు ఇక్కడ. అండ్ ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏంటివో అర్థం కావడం లేదు మనకు. రండి వెళ్దాం. రాళ్ళు కూర్చుంటున్నాయి. ఇక్కడ శూలాలు అండ్ అక్కడ ఇల్లు కూడా ఉంది, బహుశా ఆ ఇంటి వాడిది అనుకుంటున్నా అది ఆవు. అండ్ ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, స్వామి విగ్రహాలు. ఏం విగ్రహాలు బ్రో అవి? విఘ్నేశ్వరుడు స్వామి. బ్రో నీ ఛానల్ పేరు ఏం పేరు బ్రో? మోటో క్యాంపర్ పాటిల్. రండి రా, మన సబ్స్క్రైబర్స్ అందరికీ బ్రోని పరిచయం చేయాలి. పాటిల్ బ్రోని ఒక 3 days నుంచి మాతోనే ఉన్నాడు. చాలా బాగా హెల్ప్ చేసినాడు మాకు. అంటే ఏదన్నా మాకు తెలియదు కదా, తెలియని విషయాలు. బ్రో మీరు లింగాయత్స్ కదా, ఆల్మోస్ట్ చాలా బుక్స్ చదివినాడు అనమాట. అంటే ఏ ప్లేస్ గురించి అయినా సరే బ్రో దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ బ్రోది కూడా కొంచెం ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళందరూ కూడా.
ఇక్కడ చూడండి బ్రో, ఏమన్నా నీ ఐడియాతో విగ్రహాలు స్వామి ఆంజనేయ స్వామి కదా ఇక్కడ? ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి నిలబడ్డట్టు అక్కడ నిలబడినట్ట. అదే స్ట్రక్చర్ అయితే అలాగే. ఓకే బ్రో, ఇక్కడ అన్ని కూడా రాళ్ళ మీద రాళ్ళు పెట్టినారు ఇల్లు కట్టుకోవాలని చెప్పి. యాక్చువల్లీ మనకు ఒక తెలియని విషయం చెప్పినాడు అన్న బ్రో వచ్చేసి, అక్కడ అంజనీ మాత అమ్మవారు కూర్చొని ఆంజనేయ స్వామికి తొడ మీద కూర్చోబెట్టుకుని ఉన్నట్టు ఉంది అనమాట. అక్కడ మీరు చూస్తే 2 ఫేసెస్ ఉంటాయి. ఒక ఫేస్ ఏమో హాఫ్ కనిపిస్తుంది, ఇంకో ఫేస్ ఏమో ఫుల్ కనిపిస్తుంది. అదేమో ఇక్కడ నుంచి ఉంటది. వెనకాల ఫేస్ ఏమో అంజనీ మాత, ముందున్న ఫేస్ చిన్నగా ఉంటది చూడండి, అది బాలాంజనేయ స్వామి. మేమేమనుకున్నాం అంటే జస్ట్ చూడడానికి ఆంజనేయ స్వామి లాగానే ఉంది, కానీ అంజనీ మాత అమ్మవారు తన కొడుకు అయిన హనుమంత స్వామిని తన ఎత్తుకొని ఉన్నట్టుగా ఉంది. అది థ్యాంక్ యూ బ్రో, అందుకే నువ్వు ఉంటే ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది బ్రో మాకు. ఓకే, ఫైనల్గా ఇక్కడ సోలార్లు కూడా ఉన్నాయి. ఇవి ముందు ఇక్కడ సూర్యుడు వస్తాయి కదా, సోలార్ పని చేయడానికి అవు బ్రో. అదే కదా, ఏంది బ్రో అంత వర్షం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, కష్టం గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ వీడియోలో కనబడుతుంటుంది. వీలైతే మన వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చకపోయినా మీ మనసు గెలుచుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాము, మంచి మంచి వీడియోస్ తీస్తూనే ఉంటాము. సో తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ లవ్ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.